నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్నట్లుండి దినారు రేటు భారీగా తగ్గిందనమాట. ఉదయం మార్కెట్లు ఓపెన్ అయినప్పుడు 308 రూపాయల 1 పైసా వద్ద స్థిరపడి ఉన్న దినార్ రేటు మనం చూసుకుంటే ఉన్నట్లుండి 305 రూపాయల 1 పైసాకి అయితే పడిపోవడం జరిగింది. దాదాపు 3 రూపాయలు అయితే తగ్గిందనమాట. దీనికి ప్రధాన కారణం అమెరికా మరియు ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం, అలాగే వెంటనే చమురు ధరలు భారీగా తగ్గిపోవడంతో మార్కెట్లు ఉన్నట్లుండి పడిపోయాయని చెప్పేసి దీంతో కువైట్ దినార్ రేటు కూడా తగ్గినట్లయితే మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఒక దినారు 305 రూపాయల 1 పైసాగా ఉంది. 1000 రూపాయలకు 3 దినార్ల 278 ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. 10,000 రూపాయలకు 32 దినార్ల 780 ఫిల్స్, 50,000 రూపాయలకు 163 దినార్ల 900 ఫిల్స్, 1,00,000 రూపాయలకు 327 దినార్ల 800 ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డాలర్తో రూపాయి మారకం విలువ మనం చూసుకుంటే కానీ 94 రూపాయల 53 పైసలుగా ఉందన్నమాట. అలాగే డాలర్ విలువ రూపాయితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గిందనమాట. 95 రూపాయల 30 పైసలు అలా ఉన్న డాలర్ మనం చూసుకుంటే కానీ స్వల్పంగా తగ్గినట్లయితే మార్కెట్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు మీరు ఇండియాకు డబ్బు పంపించి ఉంటే దినారు రేటు ఎంత ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసే టయానికి మళ్ళా దినార్ రేటు తగ్గి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే కానీ ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ఈ యొక్క శాంతి ఒప్పందం కుదరడంతో ప్రపంచ నేతలందరూ, ప్రపంచ దేశాలన్నీ ఈ యొక్క శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.